ఓకే. సో ఇవాళ మనము బీటెక్ M1 మ్యాథ్స్లో కానీ M2 మ్యాథ్స్లో కానీ బోత్ ఫర్ JNT సిలబస్, అన్నా యూనివర్సిటీ సిలబస్, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే బీటెక్ చదివే వాళ్ళు M1 M2లో వచ్చేది మనకి ప్రధానంగా కొంచెం టఫెస్ట్ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే వెక్టార్ క్యాల్కులస్. క్యాల్కులస్ అంటే మనకు అర్థమైపోతుంది. క్యాల్కులస్ మీన్స్ మ్యాథమెటిక్స్ ఇన్వాల్వింగ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అనమాట. అయితే ఈ వీడియోలో మనము వెక్టార్ క్యాల్కులస్లో మనకి ఎగ్జామ్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అవి ఎలా డిస్కస్ చేస్తాం అనేది మనం చూడబోతున్నాం. రైట్, ఇక్కడ చూడండి, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డైరెక్షనల్ డెరివేటివ్. ఓకే, డైరెక్షనల్ డెరివేటివ్ అంటే మనకు తెలుసు డిఫరెన్షియేట్ చేసుకోవడం. డైరెక్షనల్ డెరివేటివ్ అంటే వచ్చిన క్వశ్చన్ డిఫరెన్షియేట్ చేసి దాన్ని ఒక డైరెక్షన్లో మనం తీసుకుపోవాలన్నమాట, అంతే అన్నమాట. ఇప్పుడు చూడండి దాని ఫార్ములా చూడండి, ఏమంటే డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ పై, డెల్ అంటే డెరివేటివ్ అమ్మా, డెల్ అంటే ఇది ఒక డెరివేటివ్ ఫంక్షన్ ఇంటూ ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. అంటే ఇదేంది, దిస్ గివ్స్ అస్ డైరెక్షన్, ఇదే డైరెక్షనల్ డెరివేటివ్, రెండు కలిపితే డైరెక్షనల్ డెరివేటివ్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ psi ఈజ్ ఈక్వల్ టు, find the directional derivative of psi is equal to pi is equal to x square yz plus 4xz square at 1 comma minus 2 comma minus 1 in the direction of 2i bar minus j bar minus 2k bar. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేయాలి, తర్వాత దీని డైరెక్షన్ ఇవ్వాలి, దీన్ని డెరివేట్ చేయాలి, దీని యొక్క డైరెక్షనల్ డెరివేట్ తెలుగులో గుర్తుపెట్టుకుని ఈజీగా అండి. దీన్ని డెరివేట్ చేయాలి, దీని యొక్క డైరెక్షన్ ఇవ్వాలి, ఒక క్వశ్చన్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని డెరివేట్ చేయాలి, దీని యొక్క డైరెక్షన్ ఇవ్వాలి, అయిపోయింది ఆన్సర్. ఫస్ట్ చూడండి ఎలా కనుక్కోవాలి డెరివేటివ్ అంటే మొత్తం డెరివేట్ చేయండి, ఎందుకంటే మనకు y ఉంది z ఉంది, మొత్తం డెరివేట్ చేసుకుని అవ్వదు ఇక్కడ పని. పార్షియల్ డెరివేటివ్ వాడాలి. i అనుకోండి x తోనే డెరివేట్ చేసుకోవాలి, j ఉందనుకోండి y తో డెరివేట్ చేసుకోవాలి, k ఉందనుకోండి డో బై డో తో డెరివేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది మనకి ఇంపార్టెంట్ ఫార్ములా. డెల్ ఫై అంటే మీనింగ్ ఏంటంటే i బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్, j బార్ ఇంటూ డో పై బై డో వై, k బార్ ఇంటూ డో పై బై డో జెడ్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫంక్షన్ ఇది కాబట్టి ఫంక్షన్ ఒకసారి రాసుకుంటాం చూడండి. ఫై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై జెడ్ ప్లస్ 4xz². ఓకే, ఫస్ట్ నేను డో పై బై డో ఎక్స్ కనుక్కుంటా చూడండి. డో పై బై రెస్పెక్ట్ టు ఎక్స్తో మాత్రమే డెరివేట్ చేసుకోవాలి. ఎక్స్తో డెరివేట్ చేసేటప్పుడు రిమైనింగ్ టూ వేరియబుల్స్ మనకి కాన్స్టెంట్గా ఉంటాయి. సో ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నాకు 2x, వైజెడ్ అట్లే ఉంటాయి కాబట్టి వైజెడ్ వదిలేస్తాను. ప్లస్ జెడ్ 4 కాన్స్టెంట్లు ఇక్కడ, ఎక్స్ చేస్తే ఏమొస్తుంది రెస్పెక్ట్ ఎక్స్ 1 అంటే వదిలేండి, నాకు ప్లస్ 4 డో పై బై డో వై చేద్దాం. డో పై బై డో వై అంటే విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి మొత్తాన్ని, అంటే వై మాత్రం వేరియబుల్, మిగతా రెండు కాన్స్టెంట్లు కాబట్టి ఎక్స్ స్క్వేర్ జెడ్ కాన్స్టెంట్ కాబట్టి అది అట్లే వదిలేద్దాం. వై చేస్తే ఏమొస్తుంది ప్లస్, ఇక్కడ వై టర్మ్ ఉందా, వై టర్మే లేదు అసలు, జీరో డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు 0. సో అప్పుడు డో పై బై డో వై ఏమొస్తుంది నాకు ఎక్స్ స్క్వేర్ జెడ్. నెక్స్ట్ డో పై బై డో జెడ్ అంటే దీని విత్ రెస్పెక్ట్ జెడ్తో చేసుకోవాలన్నమాట. సో జెడ్తో చేసేది ఏమవుతుంది నాకు 1. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి జెడ్ ఉంది కాబట్టి జెడ్ మనకు 1 అవుతుంది, రిమైనింగ్ 2 వేరియబుల్స్ అట్లే వస్తాయి. అంటే ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ 1 ప్లస్ ఇక్కడ జెడ్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నాకు 2z, ముందర 4x అట్లే ఉంటుంది ఇంటూ 2z. ఓకే, మన క్వశ్చన్ చెప్తాను మీకు. 3 ఉందండి, 2x అంటే 2 మనకి కాన్స్టెంట్ కానీ మల్టిపుల్ అవుతాం ముందర అట్లా రాసుకుంటాం. 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x 1, గుర్తుపెట్టుకోండి కాన్స్టెంట్ మల్టిప్లై అయితే అట్లే రాస్తాం. ఇక్కడ చూడండి 3 సపరేట్గా ఉంది కదా, ఎక్స్ట్రా ఉందా లేదు కాబట్టి 0 అయిపోతుంది సింపుల్గా. కాన్స్టెంట్ మల్టిప్లై అయితే ముందర వస్తుంది, అదే కాన్స్టెంట్ యాడ్ కానీ మైనస్ కానీ అయితే 0 అయిపోతాయి అనమాట, ఎందుకంటే దాంతో మన డెరివేషన్ ఇస్తే 0 వస్తుంది కాబట్టి. సో ఆ విధంగా మనం ఈ విధంగా చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 4 2 8xz. సో అప్పుడు డెల్ ఫై ఏమవుతుంది మనకి, 1 సెకండ్ దీన్ని ఎరేస్ చేసి నీట్గా రాస్తాను. యా, సో అప్పుడు డెల్ ఫై ఏమవుతుంది మనకి
del phi is dou pi by dou x, I bar into dou pi by dou x అంటే 2xyz plus 4z square j bar into x plus k bar into square y plus 8xz plus 8xz. ఓకే, కానీ మనకి ఇది ఎక్కడ కనుక్కోవాలంట, ఒక పాయింట్ ఇచ్చేసాడు అంటే xyz వాల్యూస్ ఇచ్చేసాడు కనుక్కుంటే సరిపోతుంది మనకి. డెల్ పై 2, -1 is equal to I bar into కన్సర్న్ వాల్యూస్ పెట్టాలి. 2 into 1 into -2 into -1 ఎందుకంటే x y z 3 ఉన్నాయి కాబట్టి, ప్లస్ 4 into z స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ j bar into x square z అంటే 1 square into -1 ప్లస్ k bar into x square y 1 square into -2 plus 8 into 1 into -1 8 into 1 into -1. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఆన్సరు ఇప్పుడు చూడండి. సో 2 2s are 4, 4 1s are 4 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి డెల్ పై ఈజ్ ఈక్వల్ టు 4i, ఇదేమో 4 వస్తుంది, ఇది -1 హోల్ స్క్వేర్ అంటే 4 4 + 4 8 అంటే 8i బార్ మైనస్ 1j బార్ ప్లస్ ఇదేమో -8 ఇది -10k బార్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మనం సింపుల్గా దీన్ని ఈ మైనస్ ఎరేజ్ చేసేయచ్చు. అంటే ఇది మనకి డెల్ పై ఇది మనకి డెల్ పై. ఇప్పుడు డెల్ పై ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇది కనుక్కోమన్నారు కదా, డెల్ పై ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 2i బార్ - j బార్ -2k బార్. ఇక్కడే మన ఫార్ములా చూసుకున్నట్టయితే మనకేం చెప్పారు స్టార్టింగ్లో ఫార్ములా, డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్, directional derivative is equal to del pi into unit vector a bar by mod a bar. mod a bar అంటే magnitude of a bar. సో ఆ ప్రకారం మనకి ఏమవుతుంది, డైరెక్షనల్ డెరివేటివ్ is equal to 8i bar minus j bar minus 10k bar ఓకే ఇంటూ ఈ వెక్టార్ కాబట్టి 2i bar minus j bar -2k బార్ డివైడెడ్ బై దాని యొక్క మోడ్ అంటే √2 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది సింపుల్గా, మనం ఏం చేయాలంటే రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి, అంటే డాట్ ప్రోడక్ట్ చేసుకోవాలి. అంటే i బార్ని i బార్తో మల్టిప్లై చేసుకోవాలి, j బార్ని j బార్తో మల్టిప్లై చేసుకోవాలి, k బార్ని k బార్తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది మనకి, 8 ఇక్కడ 2 ఇక్కడ అంటే 16 మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 2s are 20 10 2s are 20 by square root of 2 square 4 1 square 1 minus 2 whole square అంటే ప్లస్ 4 వస్తుంది. అంటే 20 + 1 21 + 16 37 by √9 అంటే 37/3 is the required directional derivative in the direction of ఈ వెక్టర్ a bar minus a bar minus k bar. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇదే డైరెక్షన్ డెరివేటివ్కి ఇదే డైరెక్షన్ డెల్ వెక్టార్కి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 4k బార్లో మన డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోవాలి. అయితే డైరెక్షనల్ డెరివేటివ్ డెల్ ఏ mod a బార్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, అది 8i బార్ మైనస్ j బార్ మైనస్ 10k బార్
ఇంటూ 2i bar plus 3j bar plus 4k bar divided by square root of 2 square plus 4 square. సో అల్టిమేట్గా మనకు వాల్యూ అవుతుంది. ఇక్కడ డాట్ అంటే ఏంది, డాట్ ప్రొడక్ట్స్. డాట్ ప్రొడక్ట్ అంటే ఏంది, పలానా వెక్టార్ని పలానా వెక్టార్తో మల్టిప్లై చేసుకోవాలి, ప్లస్ అది తీసేయాలి. 8 2 సార్ ఏమవుతుంది నాకు 16 మైనస్ ఇక్కడ 1 అక్కడ 3 అంటే -3 -40 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16. దట్ మీన్స్ మనకేమొస్తుంది -43 ప్లస్ 16 -43 ప్లస్ 16 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 29 అంటే ఆన్సర్ ఈస్ -27 బై స్క్వేర్ రూట్ 9. సో ఇది మనకి మరొక క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనమాట. అంటే అదే క్వశ్చన్కి డైరెక్షనల్ డెరివేటివ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అదర్ వెక్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం మరొక క్వశ్చన్ చూద్దాం. సరే హ్యాపీగా. ఓకే, మరొక క్వశ్చన్ చూసుకుంటే డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 4x² ప్లస్ xy² at 1, -1, 2 in the direction of 2i bar minus j plus 3k bar. డైరెక్షనల్ డెరివేటివ్ అంటే ఫార్ములా డెల్ ఇంటూ కనుక్కోవాలి ఆ వెక్టర్ బై దాని యొక్క మ్యాగ్నిట్యూడ్. అంటే ఫస్ట్ డెల్ పై కనుక్కోవాలి కదా. డెల్ పైకి ఉన్న ఫార్ములా ఏంది, i బార్ ఇంటూ డో పై బార్ ఇంటూ డో పై బై ప్లస్ k బార్ ఇంటూ డో పై బై డో z. దేర్ఫోర్ డెల్ పై అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ పై రాసుకుందాం. పై ఈజ్ ఈక్వల్ టు 4x² ప్లస్ xy²z. ఓకే, 4x² ప్లస్ xy² అంటే డెల్ పై బై చేస్తాం. x² చేస్తే ఏమొస్తుంది నాకు 2x, ఆ రిమైనింగ్ 4z మల్టిప్లై కాబట్టి అట్లే ఉంటుంది. ప్లస్ x ని చేస్తున్నాం. ఇవి మనం ఎక్స్తో డెరివేట్ చేస్తున్నాం కాబట్టి y z ఏమవుతాయి మనకి కాన్స్టెంట్స్ అవుతాయి అన్నమాట. కానీ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి అవి రెండు అట్టే రాసుకుంటాం. దీన్ని మాత్రమే మనం డెరివేట్ చేసుకుంటాం. అదే ఒకవేళ అవి యాడ్ అవుతున్నాయి అనుకో 0 అయిపోద్ది. ఎందుకు, మనం ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి. కాన్స్టెంట్ చేస్తే ఏమవుతుంది 0. ఎక్స్తో చేస్తే ఎక్స్ మాత్రమే వేరియబుల్, కాన్స్టెంట్ మాత్రం అట్లే రాసుకోవాలి. ఓకే, అంటే ఏమొస్తుంది నాకు ఇది అల్టిమేట్గా 8xz ప్లస్ y²z. 8xz ప్లస్ y²z. నెక్స్ట్ డో పై బై డో వై ఏమవుతుంది మనకి విత్ రెస్పెక్ట్ వైతే చేసుకోవాలి. ఇక్కడ వైట్ ఏముందా, లేనే లేదు కాబట్టి ఇది ఏమవుతుంది నాకు 0. ఆ పక్క మాత్రం y² చేస్తే ఏమొస్తుంది నాకు 2y ఇంటూ xz అట్లే ఉంది కాబట్టి 2xyz. నెక్స్ట్ డో పై బై డో z అంటే 4x² ఇంటూ 1 ప్లస్ xy² ఇంటూ 1 అంటే మొత్తం నాకు 4x² ప్లస్ xy² అంటే అల్టిమేట్గా డెల్ పై ఏమవుతుంది నాకు i బార్ ఇంటూ 8xz ప్లస్ y²z j బార్ ఇంటూ yz ప్లస్ k బార్ ఇంటూ 4x² ప్లస్ xy². అట్ పాయింట్ 1 -1 2 తీసుకుంటే సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు ఇది ఇక్కడ 1 ఒకసారి డైరెక్ట్ చేస్తున్నాం, స్పేస్ లేదు ఇక్కడ. 2 1s are 2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. 2 + 2 4 అంటే 4i బార్ ప్లస్ 1 -1 2 2 ఇంటూ -1 -2 కాబట్టి -2j బార్ ప్లస్ 1 -1 అంటే 1 హోల్ స్క్వేర్ 1 + 4 5k బార్. ఓకే, 4i బార్ -2j బార్ ప్లస్ 5k బార్. ఓకే, సో వన్స్ అగైన్ చిన్న ఇక్కడ మనకి ఏంటంటే 8 to 16 వస్తుందండి. ఇక్కడ 8 to 16 కాబట్టి ఇదేమవుతుంది మనకి 16i బార్ 16 + 2 16 ఇది ఒక 2 16 + 2 18i బార్ -4j బార్ ప్లస్ 5k బార్. ఓకే, ఇక్కడ ఒక 2 2 4 వస్తుంది కదా. సో ఒక చిన్న మిస్టేక్. మీరు ఇప్పుడు చెప్పేదంటే నెక్స్ట్ అది ఉండదు కదా, ఎడిట్ చేసేస్తారు కదా. చేస్తారు మీరు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదా? వదిలే
సో మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే 18i బార్ మైనస్ 4j బార్ ప్లస్ 5k బార్. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాక ఏమొస్తుంది 18i బార్ మైనస్ 4j బార్ ప్లస్ 5k బార్. ఇప్పుడు మనము డైరెక్షన్ డెరివేటివ్ కనుక్కోవాలంటే ఇది ఇంటూ ఇచ్చిన వెక్టర్, అప్పుడు ఏమవుతుంది మనకి డైరెక్షన్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 18i బార్ మైనస్ 4j బార్ ప్లస్ 5k బార్ into dot product of 2i bar minus j bar plus 3k bar by square root of 2 square plus minus 1 whole square plus 3 square. 18 into 2 36 minus 4 into 1 minus plus 4 40 5 3 is 15 అంటే ఏమొస్తుంది మనకు ఓవరాల్ గా 55 by square root of 4 9 13 plus 1 square root of 14 ఇది మనకి రిక్వైర్డ్ డైరెక్షన్ డెరివేటివ్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ. మరో క్వశ్చన్ చూద్దాం. రైట్, one second. యా, సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇది డైరెక్షన్ డెరివేటివ్. మనం మరొక క్వశ్చన్కి సో ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు. ఫస్ట్ డెల్ పై కనుక్కోవాలి. డెల్ పై అంటే తెలుసు మనకి డో పై బై డో ఎక్స్ ఐ బార్ డో పై బై డో వై జే బార్ ప్లస్ డో పై బై డో జెడ్ కే బార్ అంటే డో పై బై డో వాలి. ఇది మనకి ఫంక్షన్ ఏమవుతుంది సింపుల్గా డో పై బై డో ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది రిమైనింగ్ రెండు ఐ బార్ ప్లస్ సారీ ఒక సెకండ్ డో పై బై డో ఎక్స్ ఫస్ట్ మనం పై ఫంక్షన్ రాద్దాం క్లారిటీగా, మనకు కొంచెం ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. సో పై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ 4xz స్క్వేర్ ప్లస్ xyz. ఓకే, సో విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసి ఇక్కడ ఏమొస్తుంది నాకు 2xyz వస్తుంది. 2xyz ప్లస్ ఎక్స్ ఏమవుతుంది నాకు 1 అంటే ఇది ఏమవుతుంది నాకు 4z స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది నాకు 1 అంటే yz. ఇది డో పై బై డో ఎక్స్. అదేవిధంగా డో పై బై డో వై అంటే విత్ రెస్పెక్ట్ వై ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మనం చేయకూడదు, వై చేస్తే ఏమొస్తుంది 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై టర్మే లేదు 0, ఇక్కడ అంటే ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ xz బై డో బై జెడ్ చేస్తే ఏమొస్తుంది నాకు 1 అంటే ఇంటూ 1 ప్లస్ ఇంటూ జెడ్ స్క్వేర్ చేస్తే 2z ప్లస్ xy ఇంటూ జెడ్ చేస్తే 1 అంటే ఓవరాల్గా ఇది డో పై బై డో ఎక్స్, డో పై బై డో వై, డో పై బై డో జెడ్. ఓకే సార్, అట్ పాయింట్ 1 2 3 ఇక్కడ కనుక్కుందాం. అప్పుడు ఏమవుతుంది నాకు అట్ 1 2 3 ఈ వాల్యూ ఏమవుతుంది నాకు 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 అంటే 2 to the 4 4 is 12 plus 9 4 36 plus 2 3 is 6 plus 6 12 54. నెక్స్ట్ అదేవిధంగా 1 2 3 ఇక్కడ పెడితే 1 స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 3 అంటే కదండి 1 3 సో 3 ప్లస్ 3. అదేవిధంగా ఇక్కడ పెట్టుకుంటే 2 1 ప్లస్ 1 ఇంటూ 2 4 4 to the 8 కాబట్టి 8 ఇంటూ ఎక్స్ అంటే 1 జెడ్ అంటే 3. ఓకే, సో 2 ప్లస్ 8 3 24 ప్లస్ 2 24 ప్లస్ 4 28 24 ప్లస్ 4 28. సో మనకు వెక్టర్ ఏమవుతుంది డెల్ పై ఈజ్ ఈక్వల్ టు 54 ఫస్ట్ 54 ఐ బార్ ప్లస్ 6 జే బార్ ప్లస్ 28 కే బార్ ప్లస్ 28 కే బార్. ఇది మనకి రిక్వైర్డ్ వెక్టర్. ఓకే, ఇప్పుడు ఏ డైరెక్షన్లో కనుక్కోమన్నాడు 2i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ కనుక్కోమన్నాం కాబట్టి ఏం చేయాలి సింపుల్గా మనం దీన్ని. ఓకే, 1 సెకండ్. సారీ. సో మనం కనుక్కోవాల్సింది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్
2i bar చూడండి నేను వేరే ఇంకో రాస్తాను మీకు క్లారిటీ కనిపిస్తుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 1 సెకండ్ సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 2i bar plus j bar minus k ఓకే సో అప్పుడు ఏం చేయాలి సింపుల్ గా ఇది ఇంటూ దీని యొక్క యూనిట్ వెక్టర్ అంటే 54i bar plus 6j bar plus 28k bar into 2i bar plus j bar minus k bar by square root of 2 square plus 1 అంటే ఏం చేయాలి i ని అయితే మల్టిప్లై చేసుకోవాలి 54 2 సార్ ఎంత వస్తుంది నాకు 108 6 into 1 6 plus 28 into minus 1 minus square root of 4 1 1 square root of 6 108 plus 6 114 అంటే 114 minus 30 28 కదా